ఆయన నేనే బానిసలను విక్రయించుచున్నాడు మహాత్మా. అట్లయినా నీవెవరవు? నేను వెండైన నీకేమయ్యా? పేరు చెప్పుడికే సందేహిస్తున్నావే, మరి కాంతను ఎక్కడైనా దొంగిలించితివా ఏమి? అయ్యా విప్రోత్తమ, దొంగతనములో భాగ్యవంతులకేదైన బాధ లేదు. పెన్నిధి అదృష్టమున నిరుపేదవానిక పిల్లలు అది దొంగ సొమ్మనుటకు అప్పురంబా. అట్లయినా నీ అదృష్టము చేతనే లభించినదంటావు. అవును మహాత్మ. అట్లయినా నీ పేరు తెలుపు. నా అదృష్టము చేతనే లభించినది. నేను హరిశ్చంద్రుడను. యమన భార్య చంద్రమతయ్య. చంద్రమతి నాన్న సౌండ్ సిస్టమ్ రా నాన్న. స్వామి వైశ్య స్వామి, సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఇక్కడ రావాల్సిందిగా మరి కోరుచున్నాం. చూడు హలో 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 అలా ఉంచు. నా రాజ్య సర్వస్వం అతనికి ధారపోయినప్పుడు మున్న అతని యజ్ఞార్థమై ఇచ్చదనన్న ధనము ముందుగా నిరూపించకపోవటం వలన పత్రములు గాని సాక్ష్యములు గాని ఏమైనా ఉన్నాయా? సత్యశీలమే పత్రము, మా ఉభయుల చిత్తములే సాక్ష్యములు. ఓయ్ అమ్మాయి కూడా పత్రం లేని సాక్ష్యములకు భయపడి నిక్షేపం లాంటి ఇల్లాలి నమ్ముతున్నావా? ఆ ముని వద్దకు నన్ను తీసుకొని పొమ్ము. నీకు అప్పు ఇవ్వదలసినది కాదని నా తరఫున న్యాయవత్తం వాదించి రాయి గురించి చెప్పింది. అలా రండి. హరిశ్చంద్ర, నీకు ఇప్పుడు పెద్దవారి సహాయ సంపత్తి కూడా లభించినది. ఆలస్యములకయ్యా, రమ్మయ్య, బయలుదేరమయ్యా, బయలుదేరమయ్యా. మహాత్మా, ఏనయ్యా మీకిన్ని మాటలు? నాకెవ్వరి సహాయం ఒక్కన నా సత్యమైన రక్షింపబడిన గాని ఎంతైన ధనంబు వచ్చినను రాది గాథిరచూతి నాకెటు కష్టమును తెచ్చలేని భోగములన్నిటికి నాగా జనదారి ఇచ్చిన నేనే సత్యములు గప్ప. నా ప్రాణములున్నంత వరకు నేనే సత్యము గప్ప. ఇటు సూర్యుండటు తోచని వినుడి మీరు మీరు ముమ్మాటిగా తీయడి చెరగ బాణము నోడబోద్దుమన్న విషమనుగొక్క వారికి ఏమో తెలుసు. హరిశ్చంద్ర, నీ భార్య నమ్ముడికి ముమ్మాటికి ఇష్టమేనా?
విప్రోత్తమ, నా నామదేవి నక్షత్రేశ్వరుడు. మరి తమ యొక్క నామధేయం ఏమిటయ్యా? కాలకౌశిక శాస్త్రి గారు. అయ్యా, ఈయన మీకు కావాలి కష్టంగా ఉన్నాను. నా శిష్యుడు నీకు ధనం ఇస్తాడు, నువ్వు ధనము తీసుకొని పొమ్ము, నేను దాసిని తోడుకుని వచ్చి. హరిశ్చంద్ర, అదిగో విశ్వేశ్వరుని దేవాలయం. నేను ధనములు కొని వచ్చిందనయ్యా. నీవు చోట ఉండవయ్యా. అమ్మా, నేను వెలుచున్నాను తల్లి, నేను వెలుచున్నానమ్మా. ఇన్ని నాని అరణ్యములోనే బిడ్డవల చూసుకుంటుంది. నా యందు ఏదైనా తప్పు ఉన్నను క్షమించుమమ్మ. నా యందు ఏదైనా తప్పు ఉన్నను అయ్యా క్షమించుము తల్లి. నా కర్మకు నీవేమి చేయగలవు నాయన. పోయిరమ్మ నాయన, నేను వెలుచున్నాను తల్లి, నీకు ఆ పరమేశ్వరుడు సర్వదా రక్షించుగా. నేను వెలుచున్నానమ్మా. సరే నాయన. రాశి అయ్యా కథలో మరి బతుకున్నాను మహాత్మ. నాథ, నే దుష్టుని సహితమో తొలగింపబడి పరాధీనైపోతున్నాను. ప్రాణపతి హరిశ్చంద్ర చక్రవర్తి, నీ దుష్టుని సహితమో తొలగింపబడి పరాధీనైపోతున్నాను. కదలవేయని కదలవేయని ఇప్పుడగలే చుటకుమోనే కనులారమే మోముగా వచ్చుటకు పోనే మీ నోటి నుండి నాడు సాగవే వచ్చుటకు పోనే మీ కన్నీరు కుడుమలేడు పరమ కరుణాసనాథ మత్ప్రాణనాథ, పరమ కరుణాసనాథ మత్ప్రాణనాథ, కాలగత మీకు దూరస్థురాలనగుచు కడలు కన్నీట భాగములు కడిగి పుట్టపుల్దేవిని అమ్మితే మానిసిగను
గళమునందాల్పవలసిన అలరుదా గళమునందాల్పవలసిన అలరుదా గళమునందాల్పవలసిన అలరుదా పాదమర్దలకు పిలుచు భంగికా సామ్రాజ్య భాగంపు అందదగిన గళమునందాల్పవలసిన అలరుదా నా కొరకు ఎంతగా దుఃఖింపవలదు స్వామి. విధి విధానమో ఎవ్వరు తప్పింతురు దుఃఖమడచుకొని నన్ను ఆ కాల కౌసుకుని శావావృత్తికై సమ్మతించి పంపివేయుడు స్వామి.